ولقد يسرنا القرآن للذكر فهل من مدكر بسم الله الرحمن الرحيم అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. అలిఫ్ లామ్ రా తిల్క ఆయాతుల్ కితాబిల్ ముబీన్. అలిఫ్ లామ్ రా ఇవి స్పష్టమైన గ్రంథవాక్యాలు. ఇన్నా أنزلناه قرآنا عربيا لعلكم تعقلون. మీరు అర్థం చేసుకునేటందుకు మేము దీనిని అరబీ ఖురానుగా అవతరింపజేశాము. نحن نقص عليك أحسن القصص بما أوحينا إليك هذا القرآن وإن كنت من قبله لمن الغافلين. ఓ ప్రవక్త, మేము నీ వద్దకు వహీ ద్వారా ఈ ఖురానును పంపి దీని ద్వారా అత్యుత్తమమైన గాథలను నీకు చెబుతున్నాము. నిశ్చయంగా ఇంతకు మునుపు నీకు ఈ గాథల గురించి ఏమీ తెలియదు. إذ قال يوسف لأبيه يا أبت إني رأيت 11 كوكبا والشمس والقمر رأيتهم لي ساجدين. యూసుఫ్ తన తండ్రితో, నాన్నా, నేను కలగన్నాను. ఆ కలలో 11 నక్షత్రాలను సూర్యచంద్రులను చూశాను. అవి నాకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నట్లు కనిపించాయి అని చెప్పినప్పుడు, قال يا بني لا تقصص رؤياك على إخوتك فيكيدوا لك كيدا إن الشيطان للإنسان عدو مبين. నా ముద్దుల బాబు, నువ్వు కన్న కలను గురించి నీ సోదరులకు మాత్రం చెప్పకురా. బహుశా వారు నీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చురా. నిశ్చయంగా శైతాన్ మనిషికి బద్ధ విరోధి. وكذلك يجتبيك ربك ويعلمك من تأويل الأحاديث ويتم نعمته عليك وعلى آل يعقوب كما أتمها على أبويك من قبل إبراهيم وإسحاق إن ربك عليم حكيم. అలాగే నువ్వు కలగన్నట్లుగానే జరుగుతుంది. నీ ప్రభువు నిన్ను తన కార్యం కొరకు ఎన్నుకుంటాడు. నీకు విషయాల లోతును అందుకునే విద్యను లేక స్వప్నాల సారాంశాన్ని గ్రహించే జ్ఞానాన్ని కూడా నేర్పుతాడు. తన అనుగ్రహాన్ని నీపై పరిపూర్ణం గావిస్తాడు. యాకోబు సంతానాన్ని కూడా అనుగ్రహిస్తాడు.
ఆయన లోగడ నీ తాత ముత్తాతలైన ఇబ్రాహీము ఇస్హాకులకు తన అనుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రసాదించినట్లు నిశ్చయంగా నీ ప్రభువు మహాజ్ఞాని గొప్ప వివేకవంతుడు అని అతని తండ్రి యాకూబ్ ఉపదేశించాడు. لقد كان في يوسف وإخوته آيات للسائلين. నిశ్చయంగా యూసుఫ్ మరియు అతని సోదరుల గాథలో అడిగేవారి కోసం గొప్ప సూచనలున్నాయి. إذ قالوا ليوسف وأخوه أحب إلى أبينا منا ونحن عصبة إن أبانا لفي ضلال مبين. అప్పుడు వారిలా చెప్పుకున్నారు, మనం ఒక బలమైన జట్టుగా ఉన్నప్పటికీ మన తండ్రి మనకన్నా యూసుఫును అతని సోదరుణ్ణే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విషయంలో మా తండ్రి స్పష్టమైన తప్పు చేస్తున్నారు అనేది మాత్రం ముమ్మాటికి నిజం. اقتلوا يوسف أو اطرحوه أرضا يخل لكم وجه أبيكم وتكونوا من بعده قوما صالحين. అందుకే యూసుఫ్ను చంపేయండి లేదా అతన్ని ఏదైనా తెలియని చోట పారేయండి. అప్పుడైనా మీ తండ్రి శ్రద్ధాసక్తులు మీ వైపుకు మళ్ళవచ్చు. ఆ తరువాత మీరు మంచివారుగా మారాలి. قال قائل منهم لا تقتلوا يوسف وألقوه في غيابة الجب يلتقطه بعض السيارة إن كنتم فاعلين. అప్పుడు వారిలో ఒకడు యూసుఫ్ను చంపకండి, ఒకవేళ ఏదైనా చేయాలనే అనుకుంటే అతన్ని ఏదైనా లోతైన బావిలో పడవేయండి. వచ్చేపోయే బాటసారుల బృందం ఏదైనా అతన్ని ఎత్తుకుపోతుంది అని అన్నాడు. قالوا يا أبانا ما لك لا تأمنا على يوسف وإنا له لناصحون. వారంతా అన్నారు, నాన్నగారు తమరు యూసుఫ్ విషయంలో మమ్మల్ని బొత్తిగా నమ్మరేమిటి? మేము అతని బాగోగులను కోరేవారమే కదా. أرسله معنا غدا يرتع ويلعب وإنا له لحافظون. రేపు మీరతన్ని ఎలాగైనా సరే మాతో పంపండి. అక్కడ తను బాగా తిని ఆడుకుంటాడు. అతన్ని కాపాడే బాధ్యత మాది కదా. قال إني ليحزنني أن تذهبوا به وأخاف أن يأكله الذئب وأنتم عنه غافلون. యాకోబు అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు, మీరతన్ని తీసుకువెళ్ళటం నన్ను వ్యాకులపరుస్తోంది. మీరు పరధ్యానంలో ఉండగా ఎక్కడ తోడేలు వచ్చి అతన్ని తినేస్తుందోనన్న భయం కూడా
నన్ను వెంటాడుతోంది. قالوا لئن أكله الذئب ونحن عصبة إنا إذا لخاسرون. దానికి వారు, నాన్న, మాలాంటి బలిష్టమైన జట్టు ఉండగా తోడేలు వచ్చి ఇతన్ని తినేస్తే మేము ఏమాత్రం చేతకాని చవటలమవుతాము అని చెప్పారు. فلما ذهبوا به وأجمعوا أن يجعلوه في غيابة الجب وأوحينا إليه لتنبئنهم بأمرهم هذا وهم لا يشعرون. ఆ విధంగా వాళ్ళు అతన్ని తీసుకుపోయి లోతైన బావిలో పడవేయాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు మేము యూసుఫ్కు వహీ పంపుతూ, నువ్వు ఒకానొక రోజు తప్పకుండా వారికి ఈ వ్యవహారాన్ని తెలియజేస్తావు, కానీ అప్పుడు వారు నిన్ను గుర్తుపట్టే స్థితిలో ఉండరు అని తెలిపాము. أباهم عشاء يبكون قالوا يا أبانا إنا ذهبنا نستبق وتركنا يوسف عند متاعنا فأكله الذئب وما أنت بمؤمن لنا ولو كنا صادقين. రాత్రయ్యేసరికి వారంతా లబోదిబోమంటూ తమ తండ్రి వద్దకు వచ్చారు. ఓ నాన్న, మేము యూసుఫ్ను సామాను వద్ద వదిలిపెట్టి పరుగు పందెంలో మునిగిపోయాము. అంతలోనే తోడేలు వచ్చి అతన్ని తినేసింది. మేము నిజం చెప్పినా మీరు మా మాటలను నమ్మరు అన్నారు. وجاءوا على قميصه بدم كذب قال بل سولت لكم أنفسكم أمرا فصبر جميل والله المستعان على ما تصفون. అతని యూసుఫ్ చొక్కాను బూటకపు నకిలీ రక్తంతో రంగరించి తెచ్చారు. ఇది నిజం కాదు, ఇది మీ మనోకల్పితమైన మాట మాత్రమే. సరే, ఇక ఓర్పు వహించటమే ఉత్తమం. మీరు కల్పించే మాటలపై నేను అల్లాహ్ సహాయాన్నే అర్థిస్తున్నాను అని ఆయన యాకూబు పలికారు. وجاءت سيارة فأرسلوا واردهم فأدلى دلوه قال يا بشرى هذا غلام وأسروه بضاعة والله عليم بما يعملون. ఒక ప్రయాణికుల బృందం అటువైపు వచ్చింది. వారు నీళ్లు తెచ్చే తమ మనిషిని నీళ్ల కొరకు పంపగా అతడు తన బొక్కెనను బావిలో వేశాడు. యూసుఫ్ను చూడగానే శుభం శుభం, ఇదిగో ఇక్కడ ఒక బాలుడున్నాడని అన్నాడు. వారు అతన్ని వర్తక సామాగ్రిగా పరిగణించి
దాచిపెట్టారు. అయితే వారు చేస్తున్నదంతా అల్లాహకు తెలుసు. وشروه بثمن بخس دراهم معدودة وكانوا فيه من الزاهدين. వాళ్ళు అతన్ని అతి తక్కువ ధరకు అనగా కొన్ని దిర్హములకే అమ్మేశారు. ఎందుకంటే యూసుఫ్ వ్యవహారంలో వారికి అంతగా ఆసక్తి లేదు. وقال الذي اشتراه من مصر لامرأته أكرمي مثواه عسى أن ينفعنا أو نتخذه ولدا وكذلك مكنا ليوسف في الأرض ولنعلمه من تأويل الأحاديث والله غالب على أمره ولكن أكثر الناس لا يعلمون. ఈజిప్టు వారిలో యూసుఫ్ను కొన్న వ్యక్తి తన భార్యతో ఇతన్ని గౌరవ ఆదరణలతో ఉంచు. బహుశా ఇతని వల్ల మనకు లాభం కలుగవచ్చు, లేదా ఇతన్ని మనం మన కొడుకుగానైనా చేసుకోవచ్చు అన్నాడు. ఈ విధంగా మేము స్వప్నాల సారాన్ని గ్రహించే విద్యను నేర్పడానికి ఈజిప్టు భూభాగంపై యూసుఫ్కు నిలదొక్కునే అవకాశం కల్పించాము. అల్లాహ్ తన నిర్ణయాన్ని అమలుపరిచి తీరుతాడు. కానీ ప్రజలలో చాలామందికి ఈ విషయం తెలియదు. ولما بلغ أشده آتيناه حكما وعلما وكذلك نجزي المحسنين. మరి అతను యూసుఫ్ నిండు యౌవన దశకు చేరుకున్నప్పుడు మేమతనికి నిర్ణయాన్ని గైకొనే శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించాము. సదాచార సంపన్నులకు మేము ఈ విధంగానే ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాము. وراودته التي هو في بيتها عن نفسه وغلقت الأبواب وقالت هيت لك قال معاذ الله إنه ربي أحسن مثواي إنه لا يفلح الظالمون. అతను యూసుఫ్ ఉంటున్న ఇంటి స్త్రీ అతని మానసిక ఏకాగ్రతను దెబ్బతీస్తూ కవ్వించటం మొదలెట్టింది. ఒకసారి తలుపులు మూసేసి రా రా అని అంది. అల్లాహ్ శరణు, ఆయన నా ప్రభు, ఆయన నన్ను చాలా మంచి స్థితిలో ఉంచాడు. అన్యాయం చేసేవారు ఎన్నటికీ బాగుపడరు అని యూసుఫ్ అన్నాడు. وَلَقَدْ هَمَّتْ بِهِ وَهَمَّ بِهَا لَوْلَا أَن رَّأَىٰ بُرْهَانَ رَبِّهِ كَذَٰلِكَ لِنَصْرِفَ عَنْهُ السُّوءَ وَالْفَحْشَاءَ إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُخْلَصِينَ. ఆమె అతన్ని
యూసుఫ్ను ఆశించింది. ఒకవేళ అతను గనక తన ప్రభు నిదర్శనాన్ని చూసి ఉండకపోతే అతను కూడా ఆమెను ఆశించి ఉండేవాడే. కానీ అలా జరగలేదు. ఎందుకంటే మేము అతన్నుంచి చెడును నీతి బాహ్యతను దూరం చేశాము. నిశ్చయంగా అతను మా ప్రత్యేక దాసులలో ఒకడు. واستبق الباب وقدت قميصه من دبر وألف يا سيدها لدى الباب قالت ما جزاء من أراد بأهلك سوءا إلا أن يسجن أو عذاب أليم. వారిద్దరూ తలుపు వైపు పరుగెత్తారు. ఆ స్త్రీ యూసుఫ్ చొక్కాను వెనుక వైపు నుంచి లాగి చింపేసింది. తలుపు వద్దనే ఆమె భర్త వారిద్దరికీ ఎదురుపడ్డాడు. నీ ఇల్లాలి పట్ల దురుద్దేశం కలవాడికి కారాగార శిక్ష విధించటమో లేక మరేదైనా కఠిన శిక్ష విధించటమో తప్ప వేరే శిక్ష ఏముంటుంది అని ఆమె భర్తను ప్రశ్నించింది. قال هي راودتني عن نفسي وشهد شاهد من أهلها إن كان قميصه قد من قبل فصدقت إن كان قميصه قد من قبل فصدقت وهو من الكاذبين. ఈమెగారే నన్ను వలలో వేసుకోవటానికి ప్రయత్నించింది అని యూసుఫ్ చెప్పాడు. ఆమె వంశానికే చెందిన ఒక వ్యక్తి సాక్ష్యమిస్తూ ఇతని చొక్కా గనక ముందు వైపు నుంచి చినిగి ఉంటే స్త్రీ చెప్పేది నిజం, ఇతను చెప్పేది అబద్ధం. وإن كان قميصه قد من دبر فكذبت وهو من الصادقين. ఒకవేళ ఇతని చొక్కా గనక వెనుక వైపు నుంచి చినిగి ఉంటే స్త్రీ చెప్పేది అబద్ధం, ఇతను చెప్పేది నిజం అన్నాడు. فلما رأى قميصه قد من دبر قال إنه من كيدكن إن كيدكن عظيم. యూసుఫ్ చొక్కా వెనుక వైపు నుంచి చినిగి ఉండటం గమనించిన ఆమె భర్త ఇలా అన్నాడు, ఇవి మీ ఆడవాళ్ల మాయోపాయాలు. నిశ్చయంగా మీ మాయోపాయాలు మహాఘోరంగా ఉంటాయి. يوسف أعرض عن هذا واستغفري لذنبك إنك كنت من الخاطئين. యూసుఫ్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి. ఏమే, నువ్వు మాత్రం నీ తప్పుకు అల్లాను క్షమాపణ వేడుకో, ముమ్మాటికి తప్పు నీదే అన్నాడు. وقال نسوة في المدينة امرأة العزيز تراود فتاها عن نفسه قد شغفها حبا إنا لنراها في ضلال مبين.
నగర స్త్రీలలో గుసగుసలు మొదలయ్యాయి. అజీజ్ భార్య తన వద్దనున్న యువ బానిసపై మోజుపడి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి వలపన్నుతోంది. ఆమె మనసులో అతని పట్ల ప్రేమ గూడు కట్టుకుంది. ఎంతైనా మా దృష్టిలో ఆమె చేసేది ఘోరమైన తప్పే అని వారు చెప్పుకోసాగారు. فلما سمعت بمكرهن أرسلت إليهن وأعتدت لهن متكئا وآتت كل واحدة منهن سكينا وقالت اخرج عليهن فلما رأينه أكبرنه وقطعن أيديهن وقلن حاش لله ما هذا بشرا إن هذا إلا ملك كريم. వారి మోసపు మాటల గురించి విని ఆమె వాళ్లను పిలిపించింది. వారి కోసం ఒక సదనాన్ని ఏర్పాటు చేసింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో కత్తి ఇచ్చి వారంతా ఆసీనులైన తరువాత వీళ్ళ ముందుకు రా అని యూసుఫ్ను ఆదేశించింది. ఆ స్త్రీలు అతన్ని చూడగానే దిగ్భ్రమతో మైమరచి తమ చేతులనే కోసుకున్నారు. హాషాలిల్లాహ్, దైవమహిమ, ఇతను మానవమాత్రుడు కాడు, నిశ్చయంగా ఇతను దివి నుంచి భువికి దిగివచ్చిన గొప్ప దైవదూతే అన్న మాటలు వారి నోట అప్రయత్నంగా వెలువడ్డాయి. قالت فذلكن الذي لمتنني فيه ولقد راودته عن نفسه فاستعصم ولئن لم يفعل ما آمره ليسجنن وليكونن من الصاغرين. అప్పుడు ఆమె అజీజ్ భార్య ఇలా అన్నది, ఎవరి విషయంలో మీరంతా నన్ను నిందిస్తున్నారో ఆ వ్యక్తి ఇతనే. నేను ఇతన్ని వల్లో వేసుకోవాలని ప్రయత్నించాను, కానీ ఇతను తప్పించుకున్నాడు. నేను ఆజ్ఞాపించిన పనిని ఇతను చేయకపోతే చెరసాల పాలై తీవ్రమైన అవమానానికి గురవుతాడు. قال رب السجن أحب إلي مما يدعونني إليه وإلا تصرف عني كيدهن أصب إليهن وأكن من الجاهلين. అప్పుడు యూసుఫ్, ప్రభు, ఈ స్త్రీలు దేనికోసం నన్ను పిలుస్తున్నారో దానికన్నా కారాగారమే నాకు ప్రీతికరమైనది. నీవు గనక వీళ్ల జిత్తులను నా నుండి దూరం చేయకపోతే నేను వీళ్ల వలలో పడిపోయి అవివేకులలో చేరిపోతాను అని మొరపెట్టుకున్నాడు. فاستجاب له ربه فصرف عنه كيدهن إنه هو السميع العليم. అతని ప్రభువు అతని ప్రార్థనను
ఆమోదించాడు. ఆ మగువల మాయోపాయాలను అతన్నుంచి తొలగించాడు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ثم بدا لهم من بعد ما رأوا الآيات ليسجننه حتى حين. నిదర్శనాలన్నిటినీ చూసిన తరువాత కూడా యూసుఫ్ను కొంతకాలం పాటు కారాగారంలో ఉంచటమే ఉచితమని వారు భావించారు. ودخل معه السجن فتيان قال أحدهما إني أراني أعصر خمرا وقال الآخر إني أراني أحمل فوق رأسي خبزا تأكل الطير منه نبئنا بتأويله إنا نراك من المحسنين. అతనితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా కారాగారానికి వచ్చారు. వారిలో ఒకడు, నేను సారాయి పిండుతున్నట్లు కలగన్నానని అన్నాడు. రెండో అతను, నేను కలలో నా తలపై రొట్టెలు ఎత్తుకొని ఉన్నాను, వాటిని పక్షులు తింటున్నాయని చెప్పాడు. దీని మర్మమేమిటో కాస్త మాకు చెప్పండి. చూస్తుంటే మీరు మాకు మంచివారుగా కనిపిస్తున్నారు అని వారిద్దరూ విన్నవించుకున్నారు. قال لا يأتيكما طعام ترزقانه إلا نبأتكما بتأويله قبل أن يأتيكما ذلكما مما علمني ربي إني تركت ملة قوم لا يؤمنون بالله وهم بالآخرة هم كافرون. అప్పుడు యూసుఫ్ ఇలా అన్నాడు, ఇక్కడ మీకు ఇవ్వబడే భోజనం మీ వద్దకు రాకముందే నేను మీకు వాటి భావార్థాన్ని వివరిస్తాను. ఇదంతా నా ప్రభువు నాకు నేర్పిన విద్యయే. అసలు విషయం ఏమిటంటే, అల్లాను నమ్మని వారి, పరలోకాన్ని తిరస్కరించే వారి మతాన్ని నేను వదిలిపెట్టాను. واتبعت ملة آبائي إبراهيم وإسحاق ويعقوب ما كان لنا أن نشرك بالله من شيء ذلك من فضل الله علينا وعلى الناس ولكن أكثر الناس لا يشكرون. నేను నా తాత తండ్రులైన ఇబ్రాహీం, ఇస్హాక్, యాకూబ్ల ధర్మానికి కట్టుబడి ఉన్నాను. అల్లాహకు భాగస్వామిగా వేరితరులను కల్పించటం మాకు ఎంత మాత్రం తగదు. మాపైన సమస్త జనులపైన గల దేవుని అనుగ్రహం ఇది. కానీ ప్రజల్లో చాలామంది కృతజ్ఞతాపూర్వకంగా మెలగరు. يا صاحبي السجن أأرباب متفرقون خير أم الله الواحد القهار.
ఓ కారాగార సహచరులారా, అనేక మంది విభిన్న ప్రభువులు మేలా లేక సర్వాధిక్యుడైన ఒక్క అల్లాహ్ మేలా మీరే చెప్పండి. ما تعبدون من دونه إلا أسماء سميتموها أنتم وآباؤكم ما أنزل الله بها من سلطان إن الحكم إلا لله أمر ألا تعبدوا إلا إياه ذلك الدين القيم ولكن أكثر الناس لا يعلمون. ఆయనను వదలి మీరు పూజిస్తున్నవి మీరు మీ తాత ముత్తాతలు స్వయంగా కల్పించుకున్న కొన్ని పేర్లు తప్ప మరేమీ కావు. వాటికి సంబంధించి అల్లాహ్ ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదు. పరిపాలనాధికారం అల్లాహ్కు తప్ప వేరొకరికి లేదు. మీరంతా ఆయన దాస్యాన్ని తప్ప ఇంకొకరి దాస్యం చేయరాదన్నదే ఆయన ఆజ్ఞ. ఇదే సరైన స్థిరమైన ధర్మం. కానీ చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోరు. يا صاحبي السجن أما أحدكما فيسقي ربه خمرا وأما الآخر فيصلب فتأكل الطير من رأسه قضي الأمر الذي فيه تستفتيان. చెరసాల జీవితం గడుపుతున్న నా సహవాసులారా, మీరిద్దరిలో ఒకడు తన చక్రవర్తికి మధును పోయటానికి నియమించబడతాడు, మరొకతను సిలువ వేయబడతాడు. పక్షులు అతని తలను పొడిచి తింటాయి. మీరిద్దరూ ఏ విషయం గురించి వాకబు చేశారో దాని నిర్ణయం జరిగిపోయింది. وقال للذي ظن أنه ناج منهم اذكرني عند ربك فأنساه الشيطان ذكر ربه فلبث في السجن بضع سنين. వారిద్దరిలో విడుదల చేయబడతాడని భావించిన వానితో యూసుఫ్, నీ చక్రవర్తి ముందు నా గురించి కాస్త ప్రస్తావించు అన్నాడు. కానీ చక్రవర్తి ముందు ప్రస్తావన తీసుకురాకుండా శైతాన్ అతన్ని మరుపుకు లోను చేశాడు. సంవత్సరాల తరబడి యూసుఫ్ కారాగారంలోనే ఉండిపోయాడు. وقال الملك إني أرى 7 بقرات سمان يأكلهن 7 عجاف و7 سنبلات خضر وأخر يابسات يا أيها الملأ أفتوني في رؤياي إن كنتم للرؤيا تعبرون. ఒకరోజు చక్రవర్తి సభాసదులను ఉద్దేశించి,
బాగా బలిసిన 7 ఆవులను బక్కచిక్కిన 7 ఆవులు తినేస్తున్నట్లు 7 ధాన్యపు వెన్నులు పచ్చిగా ఉండగా మరో 7 వెన్నులు ఎండిపోయి ఉన్నట్లు నేను కలగన్నాను. ఓ సభాసదులారా, మీరు గనక కలల భావార్థం చెప్పగలిగితే నేను కన్న ఈ కలకు భావం ఏమిటో చెప్పండి అన్నాడు. قالوا أضغاث أحلام وما نحن بتأويل الأحلام بعالمين. దానికి వారు, ఇవి పీడకలకు సంబంధించిన విషయాలు, ఇలాంటి పీడకలల భావం మాకు తెలియదు అని సమాధానమిచ్చారు. وقال الذي نجا منهما وادكر بعد أمة أنا أنبئكم بتأويله فأرسلون. ఆ 2 ఖైదీలలో విడుదల అయిన వ్యక్తికి చాలా కాలం తరువాత యూసుఫ్ సంగతి జ్ఞాపకం వచ్చింది. దీని భావం నేను వివరిస్తాను, బయటకి వెళ్ళేందుకు నాకు అనుమతి ఇవ్వండి అని కోరాడతను. يوسف أيها الصديق أفتنا في 7 بقرات سمان يأكلهن 7 عجاف و7 سنبلات خضر وأخر يابسات لعلي أرجع إلى الناس لعلهم يعلمون. సత్యవంతుడవైన ఓ యూసుఫ్, ఈ కలకు భావమేమిటో కాస్త మాకు చెప్పండి. బలిసిన 7 ఆవులను బక్కచిక్కిన 7 ఆవులు భక్షిస్తున్నాయి. పచ్చగా కళకళలాడే 7 ధాన్యపు వెన్నులుండగా మరో 7 వెన్నులు ఎండిపోయి ఉన్నాయి. మీరు గనక దీని గూఢార్థం చెబితే నేను తిరిగి వెళ్ళి వారికి దీని గురించి చెబుతాను, వారు విషయం తెలుసుకుంటారు అని ఆ వ్యక్తి అభ్యర్థించాడు. قال تزرعون 7 سنين دأبا فما حصدتم فذروه في سنبله إلا قليلا مما تأكلون. యూసుఫ్ ఇలా వివరించాడు, మీరు 7 సంవత్సరాల పాటు నిరాఘాటంగా ఆనవాయితీ ప్రకారం సేద్యం చేయాలి. కోతలు కోసిన తరువాత మీరు తినటానికి కొంత భాగాన్ని తీసుకుని మిగిలిన ధాన్యాన్ని కంకుల సమేతంగా ఉంచేయండి. ثم يأتي من بعد ذلك 7 شداد يأكلن ما قدمتم لهن إلا قليلا مما تحصنون. ఆ తరువాత తీవ్రమైన 7 సంవత్సరాలు వస్తాయి. మీరు ముందుగా వాటి కోసం నిలువ చేసి ఉంచిన దానిని అవి హరిస్తాయి. ఒకవేళ కొద్దిగా ఏమైనా మిగిలితే అది మీరు దాచిపెట్టి ఉంచుకున్నదే. ثم
يأتي من بعد ذلك عام فيه يغاث الناس وفيه يعصرون. ఆ తరువాత వచ్చే సంవత్సరంలో ప్రజలపై పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. అందులో వారు ద్రాక్షరసాన్ని కూడా దండిగా తీస్తారు. وقال الملك ائتوني به فلما جاءه الرسول قال ارجع إلى ربك فاسأله ما بال النسوة اللاتي قطعن أيديهن إن ربي بكيدهن عليم. అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని రాజు ఆజ్ఞాపించాడు. రాజదూత యూసుఫ్ వద్దకు చేరుకున్నప్పుడు, నువ్వు నీ రాజు వద్దకు తిరిగి వెళ్ళి తమ చేతులను కోసుకున్న మహిళామణుల వ్యవహారంలోని నిజానిజాలేమిటో తేల్చమని అతన్ని అడుగు. నిశ్చయంగా వారి జిత్తుల గురించి నా ప్రభువుకు అంతా తెలుసు అన్నాడు యూసుఫ్. قال ما خطبكن إذ راوتن يوسف عن نفسه قلنا حاش لله ما علمنا عليه من سوء قالت امرأة العزيز الآن حصحص الحق أنا راودته عن نفسه وإنه لمن الصادقين. అప్పుడు రాజు సంబంధిత స్త్రీలను పిలిపించి, ఓ నారీమణులారా, మీరంతా వలపన్ని యూసుఫ్ మనసును చలింపజేయటానికి ప్రయత్నించినప్పుడు అసలేం జరిగింది అని అడిగాడు. దానికి వారు, హాషాలిల్లాహ్, అల్లాహ్ మమ్మల్ని రక్షించుగాక, మేము యూసుఫ్లో ఏ దోషాన్ని చూడలేదు అని జవాబిచ్చారు. తరువాత అజీజ్ భార్య కూడా ఈ విధంగా చెప్పింది. ఇప్పుడు నిజం బయటపడింది. అతని మనసును కవ్వించినది నేనే, అతను మాత్రం సత్యవంతుడు. ذلك ليعلم أني لم أخنه بالغيب وأن الله لا يهدي كيد الخائنين. నేను అతని పరోక్షంలో అతనికి ఎలాంటి ద్రోహం చేయలేదని ద్రోహబుద్ధి గల వారి టక్కరి జిత్తులను అల్లాహ్ పారనివ్వడని అజీజ్ తెలుసుకోవటానికి నేనిలా చేశాను అన్నాడు యూసుఫ్. وما أبرئ نفسي إن النفس لأمارة بالسوء إلا ما رحم ربي إن ربي غفور رحيم. నేను నా మనసు పవిత్రతను గురించి చాటుకోవటం లేదు. నిశ్చయంగా మనసైతే చెడు వైపుకే పురికొల్పుతుంది. అయితే నా ప్రభువు దయదలచిన వారి విషయంలో మటుకు అలా జరగదు. నిస్సందేహంగా నా ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా దయదలిచేవాడు. وقال الملك ائتوني به أستخلصه لنفسي فلما كلمه قال إنك اليوم لدينا مكين أمين. అతన్ని నా వద్దకు పిలుచుకురండి,
నేనతన్ని నా అంతరంగిక కార్యదర్శిగా నియమించుకుంటాను అని రాజు చెప్పాడు. అతనితో మాట్లాడిన తరువాత, ఈ రోజు నుంచి మీరు మా దగ్గర గౌరవనీయులు, నమ్మకస్తులు అని రాజు పలికాడు. قال اجعلني على خزائن الأرض إني حفيظ عليم. అప్పుడు యూసుఫ్ ఇలా అన్నాడు, రాజ్యంలోని ఖజానాలపై నన్ను పర్యవేక్షకునిగా నియమించండి, నేను వాటిని కాపాడుతాను, ఆ పరిజ్ఞానం నాకున్నది. وكذلك مكنا ليوسف في الأرض يتبوأ منها حيث يشاء نصيب برحمتنا من نشاء ولا نضيع أجر المحسنين. ఈ విధంగా మేము యూసుఫ్కు ఈజిప్టు రాజ్య భూభాగంలో అధికారాన్ని ప్రసాదించాము. అక్కడ తాను కోరిన చోట నివసించే సౌలభ్యం అతనికి ఇచ్చాము. మేము కోరిన వారికి ఇలాగే మా కారుణ్య భాగ్యాన్ని ప్రసాదిస్తాము. సజ్జనుల పుణ్యఫలాన్ని మేము వృధా కానివ్వము. ولأجر الآخرة خير للذين آمنوا وكانوا يتقون. విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించిన వారికి లభించే పరలోక పుణ్యఫలం చాలా శ్రేష్టమైనది. وجاء إخوة يوسف فدخلوا عليه فعرفهم وهم له منكرون. యూసుఫ్ సోదరులు వచ్చి అతని సమక్షంలో హాజరయ్యారు. అతను వాళ్లను గుర్తుపట్టాడు గాని వాళ్ళు మాత్రం అతన్ని గుర్తుపట్టలేదు. ولما جهزهم بجهازهم قال ائتوني بأخ لكم من أبيكم ألا ترون أني أوفي الكيل وأنا خير المنزلين. వారి సామానును సిద్ధం చేయించిన తరువాత మరోసారి మీరు నా వద్దకు వచ్చినప్పుడు మీ తండ్రికి జన్మించిన మీ సవతి సోదరుణ్ణి కూడా తీసుకురండి. నేనెలా పూర్తిగా కొలిచి ఇస్తున్నానో, ఎంత చక్కగా అతిథి మర్యాద చేస్తున్నానో మీరు చూడటం లేదా అని అన్నాడు. فإن لم تأتوني به فلا كيل لكم عندي ولا تقربون. మీరు గనక అతన్ని తీసుకురాని పక్షంలో నా తరఫున మీకు ధాన్యం కొలిచి ఇవ్వటం జరగదు. అసలు మీరు నా దరిదాపులకు కూడా రాకూడదు అని వారికి చెప్పాడు. قالوا سنراود عنه أباه وإنا لفاعلون. సరే, అతని తండ్రి అతనిని పంపటానికి సమ్మతించేలా మేము ప్రయత్నం చేస్తాము. మేము అలా తప్పకుండా చేస్తాము అని వారు సమాధానమిచ్చారు. وقال لفتيانه جعلوا بضاعتهم في رحالهم لعلهم يعرفونها
لعلهم يعرفونها إذا انقلبوا إلى أهلهم لعلهم يرجعون. వారి మూలధనాన్ని డబ్బును వారి మూటలలోనే ఉంచండి. వారు తమ ఇంటివారల వద్దకు పోయినప్పుడు తమ మూలధనాన్ని గుర్తించి బహుశా తిరిగి వస్తారు అని యూసుఫ్ తన సేవకులకు ఆజ్ఞాపిస్తూ చెప్పాడు. فلما رجعوا إلى أبيهم قالوا يا أبانا منع منا الكيل فأرسل معنا أخانا نكتل وإنا له لحافظون. వారు తిరిగి తమ తండ్రి వద్దకు వచ్చినప్పుడు, నాన్న, ఇక మీదట మనకు ధాన్యం కొలవటంపై ఆంక్ష విధించబడింది. కాబట్టి మేము కొలపాత్ర నిండా ధాన్యం తీసుకురావటానికి మీరు మా తమ్ముణ్ణి మా వెంట పంపండి. అతన్ని రక్షించే బాధ్యత మాది అని విన్నవించుకున్నారు. قال هل آمنكم عليه إلا كما أمنتكم على أخيه من قبل فالله خير حافظا وهو أرحم الراحمين. లోగడ ఇతని సోదరుని విషయంలో నేను మిమ్మల్ని నమ్మినట్లుగానే ఇతని విషయంలో కూడా నమ్మమంటున్నారు కదూ. అల్లాహే అత్యుత్తమ రక్షకుడు. ఆయనే కరుణించే వారందరిలోకి గొప్ప కరుణాకరుడు అని యాకూబ్ పలికాడు. ولما فتحوا متاعهم وجدوا بضاعتهم ردت إليهم قالوا يا أبانا ما نبغي هذه بضاعتنا ردت إلينا ونمير أهلنا ونحفظ أخانا ونزداد كيل بعير ذلك كيل يسير. వారు తమ సామాను విప్పినప్పుడు తమ సొమ్ము తమకు వాపసు చేయబడిన సంగతి తెలుసుకున్నారు. నాన్నగారు, మనకు ఇంకేం కావాలి? చూడండి, మన సొమ్ము కూడా మనకు వాపసు చేయబడింది. మళ్ళీ వెళ్ళి మన కుటుంబం కోసం ఆహార పదార్థాలను తెచ్చుకుంటాం. మా తమ్ముణ్ణి కూడా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటాం. ఒక ఒంటె మోయగలిగేంత ధాన్యాన్ని అదనంగా తెచ్చుకుంటాం. ఈ పాటి కొలత అదనపు ధాన్య ప్రాప్తి చాలా తేలిక అని ప్రాధేయపడ్డారు. قال لن أرسله معكم حتى تؤتون موثقا من الله لتأتونني به إلا أن يحاط بكم فلما آتوه موثقهم قال الله على ما نقول وكيل. మీరతన్ని తిరిగి నా దగ్గరకు చేరుస్తామని దేవుని సాక్షిగా మాటిస్తే తప్ప నేనతన్ని మీ వెంట పంపించను. ఒకవేళ మీరంతా నిర్బంధించబడితే అది వేరే విషయం అని యాకూబు పలికాడు.
అప్పుడు వారంతా ఆ మేరకు అతనికి మాటిచ్చారు. మనం ఆడిన మాటలను అల్లాహ్ గమనిస్తూనే ఉన్నాడని యాకూబ్ అన్నాడు. وقال يا بني لا تدخلوا من باب واحد وادخلوا من أبواب متفرقة وما أغني عنكم من الله من شيء إن الحكم إلا لله عليه توكلت وعليه فليتوكل المتوكلون. ఇంకా యాకూబ్ ఇలా ఉపదేశించాడు, నా కుమారులారా, మీరంతా ఒకే ద్వారం గుండా నగరంలోనికి ప్రవేశించకండి, వేర్వేరు ద్వారాల గుండా వెళ్ళండి. అల్లాహ్ తరఫున మీపై విధించబడే ఏ విషయం నుంచి కూడా నేను మిమ్మల్ని తప్పించలేను. ఆయన ఆజ్ఞ మాత్రమే చెల్లుబాటవుతుంది. నేను పూర్తిగా ఆయన్నే నమ్ముకున్నాను. నమ్ముకునే వారంతా ఆయన్నే నమ్ముకోవాలి. ولما دخلوا من حيث أمرهم أبوهم ما كان يغني عنهم من الله من شيء إلا حاجة في نفس يعقوب قضاها وإنه لذو علم لما علمناه ولكن أكثر الناس لا يعلمون. తమ తండ్రి ఆజ్ఞాపించిన మార్గాల ద్వారానే వారు నగరంలోకి ప్రవేశించారు. అల్లాహ్ నిర్ధారించిన దాని నుండి యాకూబ్ సుతరాము వారిని తప్పించలేడు. కాకపోతే మనసులో జనించిన ఒక విషయాన్ని వెలిబుచ్చాడంతే. నిస్సందేహంగా అతను మేము నేర్పిన విద్య వల్ల జ్ఞాని అయినవాడు, కానీ చాలామందికి తెలియదు. ولما دخلوا على يوسف آوى إليه أخاه قال إني أنا أخوك فلا تبتئس بما كانوا يعملون. వారంతా యూసుఫ్ వద్దకు వెళ్ళినప్పుడు అతను తన సోదరుణ్ణి వేరుగా తన దగ్గర కూర్చోబెట్టుకుని, నేను నీ అన్నను యూసుఫ్ను, కాబట్టి వీళ్ళ చెడు చేష్టలపై నువ్వు బాధపడకు అని ఓదార్చాడు. فلما جهزهم بجهازهم جعل السقاية في رحل أخيه ثم أذن مؤذن أيتها العير إنكم لسارقون. ఆ తరువాత వారి సామాగ్రిని వారికిచ్చే ఏర్పాటు చేసి తన సొంత సోదరుని సామానులో మాత్రం మంచినీరు త్రాగే ఒక గిన్నెను ఉంచాడు. తరువాత పిలుపు ఇచ్చేవాడొకడు, ఓ బిడారు జనులారా, మీరే ఈ దొంగతనం చేశారు అని ఎలుగెత్తి మరీ చెప్పాడు. قالوا وأقبلوا عليهم ماذا تفقدون قالوا نفقد صواع الملك ولمن جاء
به حمل بعير وأنا به زعيم. వాళ్ళు వారి వైపుకు తిరిగి మీదే వస్తువు పోయింది అని అడిగారు. రాజుగారి గిన్నె పోయింది. దాన్ని తెచ్చిన వారికి ఒక ఒంటె బరువు ధాన్యం లభిస్తుంది. ఆ బాధ్యత నాది అని చెప్పాడు. قالوا تالله لقد علمتم ما جئنا لنفسد في الأرض وما كنا سارقين. అల్లాహ్ తోడు, మేము రాజ్యంలో అరాచకాన్ని సృష్టించటానికి రాలేదు. మేము దొంగలం అంతకన్నా కాము. ఈ సంగతి మీకు బాగా తెలుసు అని వారు సమాధానమిచ్చారు. قالوا فما جزاؤه إن كنتم كاذبين. అలాగా మరి మీ మాట అబద్ధమని తేలితే అతనికి ఏ శిక్ష విధించాలి అని వారు రాజభటులు ప్రశ్నించారు. قالوا جزاؤه من وجد في رحله فهو جزاؤه كذلك نجزي الظالمين. ఎవరి సామానులో అది దొరుకుతుందో శిక్షగా అతనే బానిసగా ఉంచుకోబడాలి. మేము అలాంటి దుర్మార్గులకు విధించే శిక్ష ఇదే అని వారు బదిలిచ్చారు. فبدأ بأوعيتهم قبل وعاء أخيه ثم استخرجها من وعاء أخيه كذلك كدنا ليوسف ما كان ليأخذ أخاه في دين الملك إلا أن يشاء الله نرفع درجات من نشاء وفوق كل ذي علم عليم. అప్పుడు యూసుఫ్ తన తమ్ముని సామానును సోదా చేసే ముందు వాళ్ళ సామానును సోదా చేశాడు. ఆ తరువాత ఆ పాత్రను తన తమ్ముని సంచిలో నుంచి తీశాడు. ఈ విధంగా మేము యూసుఫ్ కోసం ఉపాయం సూచించాము. ఎందుకంటే అల్లాహ్ తలిస్తే తప్ప అక్కడి రాజుధర్మం రాజ్య శాసనం ప్రకారం అతను తన తమ్ముణ్ణి తనతో ఆపుకోలేడు. మేము కోరిన వారి అంతస్తులను పెంచుతాము. ప్రతి జ్ఞానిని మించిన జ్ఞాని ఒకడున్నాడు. قالوا إن يسرق فقد سرق أخ له من قبل فأسرها يوسف في نفسه ولم يبدها لهم قال أنتم شر مكانا والله أعلم بما تصفون. వాళ్ళు ఇలా అన్నారు, ఇతను దొంగతనం చేశాడంటే ఆశ్చర్యం చెందనవసరం లేదు. ఇంతకు ముందు ఇతని అన్న కూడా దొంగతనం చేసి ఉన్నాడు. వారి ఈ మాటను యూసుఫ్ లోపలే దిగమ్రింగాడు. తన మనోభావాన్ని వారి ముందు ఏ మాత్రం బయట పెట్టకుండానే మీరు ఇంతటి నీచ స్థితికి దిగజారారు. మీరు కల్పించి చెప్పే విషయాలు
అల్లాహకు బాగా తెలుసు అని లోలోన అనుకున్నాడు. قالوا يا أيها العزيز إن له أبا شيخا كبيرا فخذ أحدنا مكانه إنا نراك من المحسنين. అప్పుడు వారు, ఓ అజీజ్, ఓ ఈజిప్టు అధినేత, ఇతని తండ్రి మరీ ముసలివాడు, మీరు ఇతనికి బదులుగా మాలో ఎవరినైనా సరే తీసేసుకోండి, ఇతన్ని మాత్రం విడిచిపెట్టండి, మీరు మాకు పుణ్యాత్మునిలా కనబడుతున్నారు అని విన్నవించుకున్నారు. قال معاذ الله أن نأخذ إلا من وجدنا متاعنا عنده إنا إذا لظالمون. అల్లాహ్ శరణు, ఎవరి దగ్గర మా వస్తువు దొరికిందో అతన్ని వదిలేసి మరొకరిని ఎలా పట్టుకోగలం? అలాగనక చేస్తే మేము ముమ్మాటికి అన్యాయస్తులం అవుతాము అని యూసుఫ్ చెప్పాడు. فلما استيئسوا منه خلصوا نجيا قال كبيرهم ألم تعلموا أن أباكم قد أخذ عليكم موثقا من الله ومن قبل ما فرطتم في يوسف فلن أبرح الأرض حتى يأذن لي أبي أو يحكم الله لي وهو خير الحاكمين. వాళ్ళు అతని విషయంలో నిరాశ చెంది ఏకాంతంలో కూర్చుని పరస్పరం సంప్రదించుకోసాగారు. వారిలో అందరికన్నా పెద్దవాడు ఇలా అన్నాడు, అల్లాహ్ పేరు మీద మీ చేత ప్రమాణం చేయించి మీ తండ్రి మీ నుంచి మాట తీసుకున్న సంగతి మీకు తెలియదా? ఇంతకు ముందు మీరు యూసుఫ్ విషయంలో కూడా తప్పు చేసి ఉన్నారు. కాబట్టి నాన్నగారు స్వయంగా నాకు అనుమతి ఇవ్వనంత వరకు లేదా అల్లాహే నా వ్యవహారంలో ఏదో ఒక తీర్పు చేయనంత వరకు నేను ఈ భూభాగం నుంచి కదలను. ఆయన తీర్పు చేసేవారందరిలోకెల్లా ఉత్తముడు. ارجعوا إلى أبيكم فقولوا يا أبانا إن ابنك سرق فقولوا يا أبانا إن ابنك سرق وما شهدنا إلا بما علمنا وما كنا للغيب حافظين. మీరంతా నాన్నగారి దగ్గరకు తిరిగి వెళ్ళి ఇలా చెప్పండి, నాన్నగారు, మీ కుమారుడు దొంగతనం చేశాడు. మేము మాకు తెలిసిన దాని గురించి మాత్రమే సాక్ష్యం ఇచ్చాము. అగోచర విషయాలను మేము కాపాడేవారము కాము.
واسأل القرية التي كنا فيها والعير التي أقبلنا فيها وإنا لصادقون. కావాలంటే మేము విడిది చేసిన పట్టణవాసులను తిరుగు ప్రయాణంలో మేము ఎవరితో పాటు తిరిగి వచ్చామో ఆ బిడారు జనులను కూడా అడిగి తెలుసుకోండి, మేము నిజం చెబుతున్నాము. قال بل سولت لكم أنفسكم أمرا فصبر جميل عسى الله أن يأتيني بهم جميعا إنه هو العليم الحكيم. కానే కాదు, ఇది మీ స్వీయ కల్పన మాత్రమే. సరే, ఇప్పుడు ఓర్పు వహించటమే మంచిది. బహుశా అల్లాహ్ వారందరినీ త్వరలోనే నా దగ్గరకు చేర్చవచ్చు. నిశ్చయంగా ఆయన సర్వం తెలిసినవాడు, వివేచనాపరుడును అని యాకూబ్ చెప్పాడు. وتولى عنهم وقال يا أسفا على يوسف وابيضت عيناه من الحزن فهو كظيم. మరి వారందరి వైపు నుంచి ముఖం త్రిప్పుకొని ఆవేదనతో ఆహ్ యూసుఫ్ అన్నాడు. దుఃఖంతో ఆయన కళ్ళు తెల్లగా పాలిపోయాయి. బాధను లోపలే అణచిపెట్టుకునేవాడు. قالوا تالله تفتأ تذكر يوسف حتى تكون حرضا أو تكون من الهالكين. కొడుకులు తమ తండ్రినుద్దేశించి దైవసాక్షి, తమరు అనుక్షణం యూసుఫ్నే తలుచుకుంటూ కడకు ఆ బాధతోనే కృంగి కృషించిపోయేలా లేదా ప్రాణం విడిచేలా ఉన్నారే అని చెప్పారు. قال إنما أشكو بثي وحزني إلى الله وأعلم من الله ما لا تعلمون. నేను నా ఆవేదనను దుఃఖాన్ని గురించి నా దైవానికే ఫిర్యాదు చేసుకుంటున్నాను. అల్లాహ్ తరఫున మీకు తెలియని విషయాలు నాకు తెలుసు అని దానికి ఆయన బదులిచ్చాడు. يا بني يذهبوا فتحسسوا من يوسف وأخيه ولا تيأسوا من روح الله إنه لا ييأس من روح الله إلا القوم الكافرون. ఒరేయ్ అబ్బాయిలు, మీరు వెళ్ళి యూసుఫ్ను గురించి అతని సోదరుని గురించి బాగా దర్యాప్తు చేయండి. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. అల్లాహ్ను తిరస్కరించిన వారు మాత్రమే ఆయన కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు అని అన్నాడు. فلما دخلوا عليه قالوا يا أيها العزيز مسنا وأهلنا الضر وجئنا ببضاعة مزجاة فأوف لنا الكيل وتصدق علينا إن الله يجزي المتصدقين.
తరువాత వారు యూసుఫ్ దగ్గరకు వెళ్ళి, ఓ అజీజ్, ఈజిప్టు అధినేత, మాకు మా కుటుంబానికి గడ్డు కాలం వచ్చింది. మేము కొద్ది మొత్తాన్ని మాత్రమే తెచ్చాము. కనుక మాకు పూర్తి ధాన్యాన్ని కొలచి ఇవ్వండి, మాకు దానం చేయండి. అల్లాహ్ దాన ధర్మాలు చేసే వారికి తప్పకుండా మంచి ప్రతిఫలం ఇస్తాడు అని అభ్యర్థించారు. قال هل علمتم ما فعلتم بيوسف وأخيه إذ أنتم جاهلون. అజ్ఞాన స్థితిలో మీరు యూసుఫ్ పట్ల అతని సోదరుని పట్ల ఎలా వ్యవహరించారో మీకు తెలుసా అని యూసుఫ్ అడిగాడు. قالوا أئنك لأنت يوسف قال أنا يوسف وهذا أخي قد من الله علينا إنه من يتق ويصبر فإن الله لا يضيع أجر المحسنين. ఏమిటి, నిజంగా నువ్వు యూసుఫేనా అని వారు ఆశ్చర్యపోయారు. అవును, నేను యూసుఫ్నే, ఇతను బిన్యామీన్ నా సోదరుడు. అల్లాహ్ మాపై దయదలిచాడు. అసలు విషయం ఏమిటంటే, భయభక్తులతో సహనస్థైర్యాలతో మెలిగే సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లాహ్ వృధా పోనివ్వడు అని యూసుఫ్ చెప్పాడు. قالوا تالله لقد آثرك الله علينا وإن كنا لخاطئين. దైవ సాక్షి, దేవుడు నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు, ముమ్మాటికి మేమే దోషులం అని వారంతా చెప్పారు. قال لا تثريب عليكم اليوم يغفر الله لكم وهو أرحم الراحمين. అప్పుడు యూసుఫ్, ఈరోజు మీపై ఎలాంటి నిందా లేదు, అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక, ఆయన కరుణించే వారందరిలోకి గొప్పగా కరుణించేవాడు. اذهبوا بقميصي هذا فألقوه على وجه أبي يأت بصيرا وأتوني بأهلكم أجمعين. నా ఈ చొక్కాను తీసుకెళ్ళి నా తండ్రి ముఖంపై వేయండి, దాంతో ఆయనకు చూపు తిరిగి వస్తుంది. మరి మీ కుటుంబీకులందరినీ నా దగ్గరకు పిలుచుకురండి అని చెప్పాడు. ولما فصلت العير قال أبوهم إني لأجد ريح يوسف لولا أن تفندون. ఇక్కడ ఈజిప్టు నుంచి ఈ బిడారు సెలవు తీసుకోగానే అక్కడ కనాన్లో నాకు మతి భ్రమించిందని మీరు అనుకోనంటే ఒక విషయం చెబుతాను, నాకు యూసుఫ్ సువాసన వస్తోంది అని తండ్రి చెప్పాడు. قالوا تالله إنك لفي ضلالك القديم. అల్లాహ్ తోడు, మీరు ఇప్పటికీ ఆ పాత భ్రమలోనే పడి ఉన్నారు అని అక్కడి వారు చెప్పారు.
فلما أن جاء البشير ألقاه على وجهه فارتد بصيرا قال ألم أقل لكم إني أعلم من الله ما لا تعلمون. ఆ తరువాత శుభవార్త అందించేవాడు వచ్చి అతని ముఖంపై ఆ చొక్కాను వేయగానే అతనికి కంటి చూపు వచ్చేసింది. మీకు తెలియని విషయాలెన్నో అల్లాహ్ తరఫున నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా అన్నాడు ఆయన. قالوا يا أبانا استغفر لنا ذنوبنا إنا كنا خاطئين. ఓ నాన్నగారు, మా పాపాల మన్నింపుకై దైవ సన్నిధిలో అర్థించండి, మేము నిజంగానే దోషులం అని వారు కొడుకులు విన్నవించుకున్నారు. قال سوف أستغفر لكم ربي إنه هو الغفور الرحيم. సరే, త్వరలోనే నేను మీ మన్నింపు కోసం నా ప్రభువును వేడుకుంటాను. ఆయన అపారంగా మన్నించేవాడు, అమితంగా కరుణించేవాడు అని అతను యాకూబ్ చెప్పాడు. فلما دخلوا على يوسف آوى إليه أبويه وقال ادخلوا مصر إن شاء الله آمنين. తరువాత ఆ కుటుంబీకులంతా యూసుఫ్ వద్దకు చేరుకున్నప్పుడు యూసుఫ్ తన తల్లిదండ్రులకు తన దగ్గర స్థానం ఇచ్చాడు. అల్లాహకు సమ్మతమైనట్లయితే మీరంతా సురక్షితంగా ఈజిప్ట్లోకి వచ్చేయండి అని అన్నాడు. ورفع أبويه على العرش وخروا له سجدا وقال يا أبت هذا تأويل رؤياي من قبل قد جعلها ربي حقا وقد أحسن بي إذ أخرجني من السجن وجاء بكم من البدو من بعد أن نزغ الشيطان بيني وبين إخوتي إن ربي لطيف لما يشاء إنه هو العليم الحكيم. అతను తన తల్లిదండ్రులను ఎత్తైన సింహాసనంపై కూర్చోబెట్టాడు. వారందరూ అతని ముందు సాష్టాంగపడ్డారు. అప్పుడు అతనిలా అన్నాడు, నాన్నగారు, పూర్వం నేను కన్న కలకు భావం ఇది. నా ప్రభువు దీన్ని నిజం చేసి చూపాడు. కారాగారం నుండి బయటకు తీసినప్పుడు ఆయన నాకు మహోపకారం చేశాడు. నాకు నా సోదరులకు మధ్య శైతాన్ చిచ్చు పెట్టిన తరువాత అందరినీ ఎడారి ప్రాంతం నుంచి తీసుకొచ్చి కలిపాడు. నా ప్రభువు తన సంకల్పాన్ని ఎవరు గ్రహించలేని యుక్తుల ద్వారా నెరవేరుస్తాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడును.
رب قد آتيتني من الملك وعلمتني من تأويل الأحاديث فاطر السماوات والأرض أنت ولي في الدنيا والآخرة توفني مسلما وألحقني بالصالحين. నా ప్రభు, నీవు నాకు రాజ్యాన్ని ప్రసాదించావు. ఇంకా నీవు నాకు కలల భావార్థాన్ని వివరించే విద్యను నేర్పావు. ఓ భూమ్యాకాశాల సృష్టికర్త, ఇహంలోనూ పరంలోనూ నువ్వే నా సంరక్షకుడవు. ముస్లింగా ఉన్న స్థితిలోనే నాకు మరణం వసగు, నన్ను సజ్జనులలో చేర్చు అని వేడుకున్నాడు. ذلك من أنباء الغيب نوحيه إليك وما كنت لديهم إذ أجمعوا أمرهم وهم يمكرون. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది అగోచర సమాచారాలలోనిది. దీన్ని మేము నీకు వహీ ద్వారా తెలియపరుస్తున్నాము. వారంతా కూడబలుక్కొని కుతంత్రం చేస్తున్నప్పుడు నువ్వు వారి దగ్గర లేవు. وما أكثر الناس ولو حرصت بمؤمنين. నువ్వు ఎంతగా పరితపించినా వారిలో చాలామంది విశ్వసించేవారు కారు. وما تسألهم عليه من أجر إن هو إلا ذكر للعالمين. ఈ పనికి గాను నువ్వు వారి నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని, వేతనాన్ని అడగటం లేదు. ఇది సమస్త జగతికి ఒక హితబోధ. وكأي من آية في السماوات والأرض يمرون عليها وهم عنها معرضون. ఆకాశాలలో భూమిలో ఎన్నో సూచనలున్నాయి, కానీ వారు వాటిని పట్టించుకోకుండానే సాగిపోతుంటారు. وما يؤمن أكثرهم بالله إلا وهم مشركون. వారిలో చాలామంది అల్లాను విశ్వసిస్తూ కూడా ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు. أفأمنوا أن تأتيهم غاشية من عذاب الله أو تأتيهم الساعة بغتة وهم لا يشعرون. ఏమిటి, దైవ శిక్షలో ఏ శిక్ష కూడా తమపై వచ్చి పడదని, అకస్మాత్తుగా తమకు తెలియకుండా ప్రళయం విరుచుకుపడదని వారు నిశ్చింతగా ఉన్నారా? قل هذه سبيلي أدعو إلى الله على بصيرة أنا ومن اتبعني وسبحان الله وما أنا من المشركين. ఓ ప్రవక్త, నువ్వు వాళ్లకు చెప్పేయి, నా మార్గమైతే ఇదే, నేను నా అనుయాయులు
పూర్తి అవగాహనతో దృఢ నమ్మకంతో అల్లాహ్ వైపుకు పిలుస్తున్నాము. అల్లాహ్ పరమ పవిత్రుడు. నేను అల్లాహ్కు భాగస్వాముల్ని కల్పించే షిర్క్ చేసే వారిలోని వాణ్ణి కాను. وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم من أهل القرى أفلم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم ولدار الآخرة خير للذين اتقوا أفلا تعقلون. ఓ ప్రవక్త, నీకు పూర్వం మేము పట్టణవాసుల్లో నుంచి పంపిన ప్రవక్తలందరూ పురుషులే. వారి వద్దకు మేము వహీ పంపుతూ ఉండేవాళ్ళం. ఏమిటి, తమకు పూర్వం గతించిన వారి కథ ఎలా ముగిసిందో వీళ్ళు భూమిపై సంచరించి చూడలేదా? నిశ్చయంగా భయభక్తులు గలవారికి పరలోక నిలయం ఎంతో మేలైనది. అయినా మీరు అర్థం చేసుకోరా? حتى إذا استيأس الرسل وظنوا أنهم قد كذبوا جاءهم نصرنا فنجي من نشاء ولا يرد بأسنا عن القوم المجرمين. చివరకు ప్రవక్తలు ఆశలు వదులుకోగా తమతో అబద్ధం చెప్పబడిందని వారు జాతిజనులు ఊహాగానాలు చేస్తుండగా అకస్మాత్తుగా వారికి ప్రవక్తలకు మా తోడ్పాటు అందింది. మరి మేము కోరిన వారిని కాపాడాము. అసలు విషయం ఏమిటంటే మా శిక్ష అపరాధ జనుల నుంచి తొలగించబడదు. لقد كان في قصصهم عبرة لأولي الألباب ما كان حديثا يفترى ولكن تصديق الذي بين يديه وتفصيل كل شيء وهدى ورحمة لقوم يؤمنون. నిశ్చయంగా వీరి ఈ జాతుల గాథలలో విఘ్నత గలవారికి గుణపాఠం ఉంది. ఈ ఖురాన్ కల్పితమైన విషయం ఎంత మాత్రం కాదు. పైగా ఇది తనకు పూర్వం ఉన్న గ్రంథాలను ధృవీకరిస్తుంది. ప్రతి విషయాన్ని స్పష్టంగా విడమరిచి చెబుతోంది. విశ్వసించే జనులకు ఇది సన్మార్గం, కారుణ్యం.